ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నడిచే దారి జారుడుగా ఉంటుంది. మన పాదాలేమో బలహీనంగా ఉన్నాయి. అయితే మనల్ని మనం పరిశుద్ధులుగా ఆయనకు సమర్పించుకుంటే ఆయనే మనకు సంరక్షకుడిగా ఉంటాడు. అయితే ఆయన తన దూతలను మనకు సహాయకులుగా ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, మన రాకపోకలలో ఆయనే స్వయంగా మనల్ని కాపాడుతాడు. మన పాదాలు జారిపోకుండా కాపాడుతాడు. అంతేకాకుండా మన వస్త్రాలు మలినం కాకుండా చూస్తాడు. మరి యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మన ఆత్మకు దెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకుంటాడు. శత్రువు దేవదూషణ చేయకుండా వాడి నోరు మూయిస్తాడు. అలాగే ఆయన దారిలో మన పాదాలు తొలగి అటు ఇటు చెదరకుండా కాపాడుతాడు. అంతేకాదు, మనం చెడు మార్గములోనికి కానీ, బుద్ధిహీనమైన దారిలోకి కానీ, లోక పద్ధతిలోకి కానీ వెళ్లకుండా చూస్తాడు. మరియు ప్రయాణాల మూలంగా అలసిపోయిన మన పాదాలు వాచిపోయినా కాపాడుతాడు. అలాగే కరుకుదారులు గుండా నడిచినప్పుడు దూరభారం వలన పగిలిపోకుండా కాపాడుతాడు. పొరపాటున మన పాదాలు కత్తుల మీదను విషసర్పాల మీద వేసినా ఏ హాని జరగకుండా ఆయనే తప్పిస్తాడు. అలాగే ప్రతి విధమైన చిక్కుల వలలలో నుండి మన పాదాలను విడిపిస్తాడు. దుర్మార్గులైన మన శత్రువుల కుయుక్తిలోను వారి మోసాలలో చిక్కుకోకుండా మనలను రక్షిస్తాడు. ఇటువంటి అద్భుతమైన వాగ్దానాలు సహాయముతో అలయక పరుగెడదాం, భయపడక నడిచిపోదాం. మన పాదాలను కాపాడే దేవుడు ఈ పనిని సమర్థవంతంగా చేస్తాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మమ్ములను, మా జీవితాలను పడిపోకుండా మీరు నడిపించే విధానము, మీ లేఖనములోంచి మీ లేఖనపు సత్యాల్ని, మీరు చేసే కార్యాన్ని, పనిని గురించి నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీరు మా ఎడల చేసే ఈ చూపే భద్రతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మా జీవిత కాలం అంతా మమ్మల్ని కాపాడే దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తూ, మీ పిల్లలని కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి వివాహము, అయిన వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని,
మీ పిల్లలను కలిగినంతటిని దీవించి మీ పిల్లలకున్న సమస్యలన్నిటిలో మీరు మేలు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.